హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో నేను కాంకటినేట్ అనే ఒక ఎంఎస్ ఎక్సెల్ ఒక ఫార్ములా అయితే చెప్తాను అనమాట. సో ఈ కాంకటినేట్ ఫార్ములా ఎందుకు యూజ్ అవుతుందంటే, మీరు ఎంఎస్ ఎక్సెల్‌లో ఇలా నేమ్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని చెప్పి ఇలా టైప్ చేసి పెట్టుకున్నారనమాట. మీకు ఫుల్ నేమ్ కావాలనుకుంటే గనక, ఒకవేళ ఎటువంటి స్పేస్ లేకుండా కావాలనుకుంటే గనక, ఈ విధంగా మనం టైప్ చేయకుండానే ఆటోమేటిక్‌గా వస్తదనమాట ఈ కాంకటినేట్ అనే ఫార్ములా యూజ్ చేస్తే. అలా కాకుండా మీకు మధ్యలో స్పేస్ రావాలి. ఇక్కడ కుమార్ స్పేస్ వర్మ అని టైప్ అవ్వాలన్నా కూడా మనం ఈ ఫార్ములా యూజ్ చేసి మనం టైప్ చేయక లేకుండా డేటా మొత్తం ఈ విధంగా సింపుల్‌గా ఎంటర్ చేయొచ్చనమాట. సో దానికోసం ముందుగా నేను ఒక ఎగ్జాంపుల్‌గా ఒక డేటాను అయితే ఎంటర్ చేసి పెట్టాను. ఈ ఫార్ములా పేరు మళ్ళీ చెప్తున్నాను, కాంకటినేట్ అనమాట. CONCATENATE. సో దీని యాక్చువల్ మీనింగ్ ఏమని వస్తుందంటే, యాడ్ చేయటం, జతపరచడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్ కుమార్ అని టైప్ చేశాను, లాస్ట్ నేమ్ వర్మ అని టైప్ చేశాను. సో ఇక్కడ నేమ్ వితౌట్ స్పేస్, మనకి ఎటువంటి స్పేసు లేకుండా నేమ్ ఇలాగ ఫుల్గా కావాలనుకుంటే కనుక దీంట్లో మనం ఆ ఫార్ములా అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఒకసారి అయితే మీకు మొత్తం డిలీట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడాని. సో ఈ యొక్క కాలం అంతా కూడా డిలీట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిలీట్ చేసాను. అట్ ది సేమ్ టైం ఇది కూడా డిలీట్ చేశాను. సో ఇప్పుడు నాకేం కావాలంటే వితౌట్ టైపింగ్, నేను టైప్ చేయకుండానే ఈ పేర్లు నాకు ఇక్కడేమో వితౌట్ స్పేస్తో రావాలి, ఇక్కడేమో విత్ స్పేస్తో రావాలి. దానికోసం ఏం చేయాలంటే, మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఈ సెల్లో మనం ఫార్ములా అనేది ఎంటర్ చేయాలన్నమాట. ముందు ఈక్వల్స్ టు, సో ఈక్వల్స్ టు మనం ఎంటర్ చేసి ఫార్ములా పేరు టైప్ చేద్దాం. CONCA కింద వచ్చేసింది చూసారు మీకు చూడండి. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట. CONCATENATE. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఈ సెల్, మనకి ఈ B2 సెల్లో ఉన్న పేరు, తర్వాత ఈ C2 సెల్లో ఉన్న పేరు మనకి కలిపి వచ్చేయాలనుకుంటున్నాం కాబట్టి ముందు ఈ B2 ఈ సెల్ మీద క్లిక్ చేయండి. B2 ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి. తర్వాత కామా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత C2 సెల్ మీద క్లిక్ చేయండి. ఓకే, తర్వాత మీరు బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూసారా, కుమార్ వర్మ అని చెప్పేసి డైరెక్ట్గా వితౌట్ స్పేస్ నేమ్ అనేది ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే, ఈ సెల్ ఇలా క్లిక్ చేసి ఈ యొక్క బాటమ్ సైడ్కి తీసుకెళ్ళి ప్లస్ మీద ఇలాగా లాంగ్ ప్రెస్ చేసి కిందకి ఇలా డ్రాగ్ చేశారంటే అన్ని పేర్లు వితౌట్ స్పేసు మనకి ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మీకు ఈ కుమార్ స్పేస్ వర్మ అని కావాలంటే, ఈ నేమ్ విత్ స్పేస్ అని ఉంది కదా, ఈ సెల్ మీద ఇలా క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఫార్ములాని ఎంటర్ చేద్దాం. ఈక్వల్స్ టు కాంకటినేట్ CONCA కింద వచ్చేసింది చూడండి. సేమ్ ఎంటర్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేస్తే ఫార్ములా ఎంటర్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాము, ఈ కుమార్ అనేది ముందు మనకు రావాలి కాబట్టి ఈ B2 సెల్ని సెలెక్ట్ చేయండి. తర్వాత కామా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకు స్పేస్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టండి. ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి ఒక స్పేస్ ఇవ్వండి. అలాగా స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్ చేసి తర్వాత మళ్ళీ కామా ఎంటర్ చేసి, మనకు తర్వాత కావాల్సిన ఏమి వర్మ కాబట్టి వర్మ మీద క్లిక్ చేయండి. అప్పుడు C2 సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం బ్రాకెట్కి వచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, కుమార్ స్పేస్ వర్మ వచ్చింది. ఇప్పుడు సేమ్ ఈ బాక్స్ బాటమ్ సైడ్ తీసుకెళ్ళి ప్లస్ సింబల్ని ఇలా కిందకి మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే స్పేస్లో యాడ్ అయినాయి. చూసారా, కుమార్ స్పేస్ వర్మ, సంపత్నాథ్ స్పేస్ ఉంది, వంశీకృష్ణ స్పేస్, వినోద్ వీరా స్పేస్, ఫణి రాజల్, రవికుమార్, ఇన్ని స్పేస్తో వచ్చాయి. ఇవన్నీ వితౌట్ స్పేస్ అనమాట. సో ఈ కాంకటినేట్ అనే ఫార్ములాని మనం ఈ యొక్క పేర్లని వితౌట్ స్పేస్ విత్ స్పేస్ ఇచ్చి మనం టైప్ చేసుకోవడానికి, మనం టైప్ చేయలేకుండా ఆటోమేటిక్గా డేటా ఎంటర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రవి, కుమార్ టీవీ తెలుగు టెక్.